హలో అండి, నేను మహాలక్ష్మి. గోంగూర అండి. గోంగూర అయితే శుభ్రంగా కడుక్కోవాలి. గోంగూరే కాదు, ఏ ఆకుకూర అయినా సరే చక్కగా 3 సార్లు కానీ 4 సార్లు అయినా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కోవాలి. దేనికంటే ఆకుకూరల మీద మందుకు జల్లుతూ ఉంటారు కదా, అందుకని చక్కగా కడుక్కోవాలి. ఓ 4-5 సార్లు కడిగినా పర్వాలేదు. ఇంతకీ గోంగూర గురించి చెప్తున్నాను కదా, ఈ మనకి ఏ సీజన్లో అయినా ఏ కూరలైనా సీజన్కి తగ్గట్టు ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి కదా. అలాగే వచ్చేసి మెంతికూర అయితే దొరకట్లేదండి ఎక్కడ. మార్కెట్లో అడిగినా సరే ఇప్పుడైతే మెంతికూర రాదమ్మా, తర్వాత వస్తుంది అని చెప్తున్నారు. అంటే సీజన్ కాదంట, ఏ సీజన్కి ఆ సీజను ఆకుకూరలు వస్తూ ఉంటాయి కదా. అలాగే మెంతికూర చాలా మంచిది. అందుకని మా ఆయన గారు ఏమన్నారంటే, మెంతికూర మనం ఇంట్లోనే చక్కగా పండించుకోవచ్చు, అంటే వేసుకోవచ్చు అని చెప్పారు. మెంతికూరని అయితే ఇంట్లోనే వేసానండి, చూపిస్తాను రండి. చూసారా, ఒక గమల్లో మట్టి తీసుకొచ్చి మెంతికూర అయితే వేసానండి. మెంతికూర అయితే వేసాను. మెంతికూరని నైట్ పూట ఇన్నే మెంతులండి, కరెక్ట్గా నా గుప్పిడంత మెంతుల్ని నైట్ పూట నానపెట్టి ఉదయాన్నే చల్లాను. చల్లిన 3 రోజులకి చక్కగా మొలకల్లాగా వచ్చినాయి. ఈ ఐడియా వచ్చేసి మా ఆయన గారేనండి చెప్పారు ఇలా చేయమని. చక్కగా అయితే మెంతికూర చక్కగా వస్తుంది. నాకైతే తెలియదు ఇలాగ వస్తుందని. మనం ఇంట్లోనే శుభ్రంగా గమల్లో కానీ బకెట్లో కానీ మట్టి తీసుకొచ్చుకొని పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను గోంగూర కొలిసాను కదా, అంటే ఇది పాతదే. గోంగూరను కూడా ఒలిచేసినాక పెట్టాను, బకెట్లో పెట్టాను. కరెక్ట్గా 3 మండలే పెట్టా. చూసారా, మనం ఇంట్లోనే చక్కగా పండించుకోవచ్చు. మనకి పనికిరాని బకెట్లైనా లేదా కుండీలైనా మనం పెంచుకున్న 2 వారాలకి సరిపడా ఎంత గోంగూరైనా వస్తుంది కదా. బాగుంది కదా, మా ఆయన గారి ఐడియా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కనుక నచ్చితే కనుక ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మా మెంతికూర ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.